గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. నేను మీ జాఫర్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ని అయితే తెలుసుకుందాము. మొదటి అప్డేట్ అయితే చూసుకున్నట్లయితే 21% పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత అయితే ఉంది. సాంఘిక శాస్త్రం, గణితం, సైన్స్ పాఠాల బోధనకైతే విఘాతం కలుగుతుంది. అమలుకు నోచుకొని సర్దుబాట్లు, కొలిక్కి రాని కొత్త నియామకాలు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సబ్జెక్టు టీచర్ల కొరత విద్యార్థులకు శాపంగా మారుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 79% పాఠశాలలో మాత్రమే అన్ని సబ్జెక్టులకు ఉపాధ్యాయులు ఉన్నట్లు కేంద్ర విద్యాశాఖ గుర్తించింది. మిగిలిన 21% బడుల్లో ఏదో ఒక సబ్జెక్ట్ టీచర్ లేకుండానే నడుస్తున్నాయి. అయినా ఖాళీల భర్తీలో ప్రభుత్వ కాలయాపనపై విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి హామీ ఇచ్చిన మేరకు ఉపాధ్యాయుల సర్దుబాట్లు పూర్తి స్థాయిలో జరగకపోవడం, ఖాళీల భర్తీ ప్రక్రియ ముందుకు సాగకపోవడం విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళన అయితే నెలకొంది. రాష్ట్రంలో దాదాపు 3,000 ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో 6-7 తరగతుల్లో, 4,500 ఉన్నత పాఠశాలలో 6-10 తరగతులు నడుస్తున్నాయి. ఒక యూపీఎస్ విద్యార్థుల సంఖ్య 100 కంటే 4 టీచర్లు 100 ఉంటే 4 టీచర్లు. ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 220 వరకు ఉంటే 7 సబ్జెక్ట్ టీచర్లు ఉండాలి. రాష్ట్రంలో సబ్జెక్టుల వారీగా విద్యార్థులు ఉపాధ్యాయుల నిష్పత్తిని చూస్తే సాంఘిక శాస్త్రంలో 76 మంది విద్యార్థులకు ఒక టీచరు, గణితంలో 50, సైన్స్‌లో 36 మందికి ఒక ఉపాధ్యాయుడు ఉన్నట్లు కేంద్ర విద్యాశాఖ అయితే గుర్తించడం అయితే జరిగింది. కాబట్టి ఖచ్చితంగా డీఎస్సీ ద్వారా ఈ యొక్క రిక్రూట్మెంట్‌ని కంప్లీట్ చేయాలి. కానీ అలా కాకుండా విద్యాశాఖలో డిప్యూటేషన్లు అయితే సర్దుబాటు ప్రక్రియ నడుస్తుంది. ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యాయులని హై స్కూళ్ళకి డిప్యూటేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. 29న పాఠశాల విద్యా కమిటీ ఎన్నికలు 4 ఏళ్ల తర్వాత నిర్వహణ అయితే చేస్తున్నారు. మళ్ళీ అన్ని స్కూళ్ళలో విద్యా కమిటీ చైర్మన్‌లను ఎన్నుకోవాలి. కొత్త చైర్మన్‌లను. ఆ చైర్మన్ పదవి 4 సంవత్సరాలు ఇన్ని రోజులు ఎక్స్‌టెండ్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఎలక్షన్ షెడ్యూల్ అయితే రిలీజ్ కావడం జరిగింది. కాబట్టి 29 రోజు కొత్త ఎస్ఎంసీ చైర్మన్ అయితే ఎన్నుకోవాల్సి అయితే ఉంటుంది. చైర్మన్, వైస్ చైర్మన్‌ని. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే అన్ని శాఖల్లో డిప్యూటేషన్లు అయితే రద్దు చేస్తారట. ఈ నెలలో ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. దాదాపుగా అన్ని డిపార్ట్మెంట్లలో డిప్యూటేషన్లు అయితే రద్దు చేయాల్సి ఉంది. ఖచ్చితంగా ఈ డిప్యూటేషన్లను ఈ నెలలోనే ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. కాబట్టి డిప్యూటేషన్లు అన్నీ రద్దవుతాయి. ఎవరి శాఖలో వారు పని చేయాల్సి ఉంటుంది. ఈరోజైతే ప్రధానమైన దినపత్రికలో ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇంకేమైనా ఉంటే మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్.